మిరుదొడ్డి మండల కేంద్రంలో కురిసిన అకాల వర్షానికి మార్కెట్ యార్డులో తడిసి ముద్దైన వడ్లు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రమైన మార్కెట్ యార్డులో కాంటాలు సరిగ్గా కావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అకాల వర్షం కారణంగా మాకు యార్డులో పోసిన ధాన్యం కాంటాలు సరిగ్గా కాకపోవడం చేత అన్నదాతలు విలవిలలాడుతున్నారు. ఇకనైనా అధికారులు ప్రభుత్వం చొరవ తీసుకొని రైతుల పట్ల కక్షపూరిత వైఖరి మాని వడ్ల కొనుగోలు వేగవంతం చేసి అన్నదాతలను ఆదుకోవాలని రైతులు ఆవేదన చెందుతున్నారు. మార్కెట్ యార్డ్లో పోసిన వడ్ల రాశులు వర్షానికి కొట్టుకుపోయి మొలకలు వచ్చి తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొలకలు వచ్చిన వడ్లను ప్రభుత్వం మద్దతు ధరలు కేటాయించి వడ్లను కొనుగోలు చేయాలని మిరుదొడ్డి మండల వ్యాప్తంగా అన్నదాతలు ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నారు. తెప్తేలు నష్టపోతున్నాము. నష్టపోయిన వాళ్ళు మరి 2 రోజులు 15 రోజులు ఇళ్ళకి వచ్చి ఎంతలేవు నిత్య వర్షానికి మస్తు నష్టపోతున్నాము. మరి ఇవన్నీ కొంటారా ఇట్లే నష్టపోమంటారు. పట్టుకొని పోతున్నాయి మరి ఎవరు కేర్ చేస్తలేరు. ఎట్లా ఇది వానకి ఇట్లా కొడితే అట్లా అంటే గుంజూరి అది కాదు వారం రోజులకు కవర్ ఉంది కదా ఏంటి నోట్లే 20 కాండ పడుతుంది. మొలక ఈ మొలకలు లెక్కండి. గంట అయితే ఇలా అయిపోయి గంట సేపట్లో నూకులు అయిపోయి తీసుకుంటే అది మరి
పెట్టి రైతులంతా పాడవుతురు. ఈ మొలకలు ఏడుచుడు ఇవి ఏం చేస్తాము మరి? ఇంత ఇసం పుచ్చుకొని సత్తాం ఇక. మరి ఏం చేసేది ఉంది? అప్పుడు కాదు శివుడికి పదాలంటే మేము చేసే కట్టమే గిదా. మంది భూములు పట్టుకొని తరలు అయినా కానీ గిట్ట కాబట్టి ఇది ఏం చేస్తుంది? ఎట్లా చేస్తుంది? పిల్లలు ఎట్లా తాగుతుంది? ఇక రైతులకు ఎట్లా చేస్తుంది? లాగోడు ఎట్లా మునుగుతుంది? మేము ఎట్లా పంటలు వండుతాం? మరి మేము ఎట్లా బతాం? ఇట్లా అయిపోతే ఏమైనా న్యాయం అవుతుందా? ఏమవుతుంది సర్కార్కు? రామ శంకర నారాయణ. అయ్యో దేవుడా.